అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. పర్యాటక శాఖలో భారీ మోసం. ఔట్సోర్సింగ్ అకౌంటెంట్ ప్రియుడి ఖాతాలో ₹1.5 కోట్లు మళ్లించింది. హైదరాబాద్ పర్యాటక శాఖలో భారీగా నిధుల మళ్లింపు జరిగింది. జూనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగిని శృతి పేరు మార్చారు. తన ప్రియుడి బ్యాంకు అకౌంట్లలో ₹1.5 కోట్లు దారి మళ్లించినట్లు తేలింది. 27 నెలల్లో సిబ్బంది, కార్మికుల వేతనాలలో వెండర్ పేర్లతో అదనపు మొత్తాలు జోడించి మళ్లించింది. ఇందులో ₹80 లక్షల ఒకే అకౌంట్లో జమ అయ్యాయి. శృతికి 4 వేర్వేరు బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు గుర్తించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎంప్లాయీస్ డెవలప్మెంట్ ఏడాది వారీగా లెక్కలు పరిశీలించడంతో ఈ మోసం బయటపడింది. అకౌంట్స్ ఏజీఎంస్ నిర్లక్ష్యం కూడా కారణమని వారిని సస్పెండ్ చేశారు. శృతిని ఉద్యోగం నుంచి తొలగించి కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులను ఆఫీస్కు పిలిచి విచారించారు. ఎన్డీ వల్లూరు క్రాంతి డబ్బు రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. పర్యాటక శాఖలో డ్యూటీ చార్ట్ లేకపోవడం, ఉద్యోగుల మార్పిడి లేకపోవడం వల్ల ఇష్టారీతిలో వ్యవహారాలు జరుగుతున్నాయని సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో శాఖలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. గతంలో శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయి విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయని పలువురు అంచనా వేస్తున్నారు. సంబంధిత సమాచారం. 2025లో తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఫైనాన్షియల్ మిస్యూజ్ కేసులు పెరిగాయి. పర్యాటక శాఖలో ఇది మొదటి పెద్ద మోసం. గతేడాది రవాణా శాఖలో ₹2 కోట్ల మళ్లింపు కేసు బయటపడింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై నిర్లక్ష్యం, లెక్కల పరిశీలన లేకపోవడం వల్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. విచారణలో మరిన్ని వివరాలు బయటపడతాయని అంచనా. జాగ్రత్తలు సూచనలు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులపై లెక్కలు, ట్రాన్సాక్షన్లు రెగ్యులర్ ఆడిట్ చేయండి. మార్పిడి విధానం అమలు చేయండి. ఉద్యోగులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లలో అనుమతి లేకుండా మళ్లింపులు చేయకుండా డ్యూటీ చార్ట్, మానిటరింగ్ సిస్టంలు ఏర్పాటు చేయండి. అనుమానాలు వచ్చినప్పుడు ఇంటర్నల్ ఆడిట్ కు రిపోర్ట్ చేయండి. ఉద్యోగుల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. మోసాలు జరిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ ఒంబుడ్స్మన్, CMS RBI.org/in కు కంప్లైంట్ దాఖలు చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లు, లావాదేవీలు రెగ్యులర్గా చెక్ చేయండి. 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. ప్రభుత్వ శాఖల్లో ఫైనాన్షియల్ అవగాహన, ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించండి. RBI క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి.